ఇప్పుడు వీరే వెళ్లి ప్రార్థన చేసి సింహాసనంలో కూర్చోబెట్టొచ్చారు. అటువంటి దైవజనులు ప్రభు మన యుద్ధకు పంపించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. Let's pray together. కలిసి ప్రార్థన చేయుదామా? Father, we తండ్రి, thank you for your love. తండ్రి మీ ప్రేమను బట్టి మీకు వందనములు. We thank you because you counted us available and you made us worthy for the kingdom work. ప్రభువా, మీ రాజ్యం యొక్క పని నిమిత్తమై మమ్మను యోగ్యులుగా ఎంచి అందుబాటులో ఉన్నట్టుగా భావించి వినియోగించుకుంటున్నందుకే మీకు వందనములు. Impart the life of Christ into everyone. క్రీస్తు యొక్క జీవాన్ని ప్రతి ఒక్కరిలోనికి మీరు ప్రాప్తింప చేయండి. And give us new zeal and passion to get your work done. మీ యొక్క పని జరిగించడానికి నూతనమైన ఉత్సాహాన్ని, రోషమును మాలో కలిగించండి. Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. Thank you. You can sit down. ధన్యవాదాలండి. మీరందరూ కూడా కూర్చోవచ్చును. I thank the Lord that He has given me this opportunity దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకై నేను దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. to sit with you and to stand with you మీతో కలిసి కూర్చోడానికి లేక నిలబడడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చి ఉన్నారు. and to celebrate our calling together. అలాగే మనం అందరం కలిసి మన యొక్క పిలుపును వేడుక చేసుకుంటున్నాం. And Christ Himself has laid His hands upon us so that we can serve fruitfully and faithfully. మనము ఫలవంతముగాను నమ్మకముగాను సేవ చేయు నిమిత్తం ఇట్టి సేవా పరిచర్య పిలుపును బాధ్యతను దేవుడే మన మీద ఉంచి ఉన్నాడు. For the short time we have before us, ఆయన మనల్ని వెంబడించే వారిగా పిలిచి ఉన్నాడు. we're looking at God's call to leadership. ఈ రోజున నాయకత్వము కొరకైన దేవుని పిలుపును గురించి ధ్యానించనయ్యున్నాం. If you look at Philippians chapter 3, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం వైపునకు చూస్తే read there from verse 13. 13వ వచనం అలాగే 14వ వచనం. It says, brethren, I count not myself to have apprehended. అక్కడ ఆయన వాడుతూ ఉన్న మాటను మనం గమనించినట్లయితే, But సోదరులారా, this one thing I do. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, ఇది ఒకటి మాత్రం చేయుచున్నాను. Here is Paul the apostle. ఇక్కడ అపోస్తలుడైన పౌలు, నేను కలిగిన ధన్యతను వారికి తెలియచేయాలి. He was a sinner, ఆయన ఒకప్పుడు పాపి, but the grace of God came to him. కానీ దేవుని కృప ఆయన చెంతకు వచ్చి ఉన్నది. That grace changed his life. ఆ యొక్క కృప ఆయన జీవితాన్ని సమూలాగ్రం That మార్చింది. grace changed the direction of his life. ఆ యొక్క కృప ఆయన జీవిత దిశను మార్చివేసింది. The same moment, the same day he got salvation, that same day he got called to service. అదే రోజున రక్షణ పొంది ఉన్నాడు, అదే రోజున దేవుని సేవ కొరకై పిలుపును పొంది ఉన్నాడు. And every day after that time he was so grateful to God, he called him. ఆ తర్వాత ప్రతి రోజు కూడా తనను పిలిచిన దేవునికి Says because of that call, to pursue that call, this one thing I do. కనుకనే నన్ను పిలిచిన దేవుని యొక్క ఆ పిలుపు యొక్క తాత్పర్యమును చేపట్టుకొనవలనని ఈలాగున చేయుచున్నాను. The same thing with you and with me. ఆయన నాతో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. First we get saved, మొదటిగా రక్షించబడాలి, we get born again. తిరిగి జన్మించిన వారం He అవ్వాలి. called us to repentance and called us to salvation, and we responded. ఆయన మనల్ని పశ్చాత్తాపం కోసం, రక్షణ కోసం పిలిచినప్పుడు మనము ప్రతిస్పందించాం. After he saved us, now he calls us to give that salvation, that message of salvation to the world around us. ఈ రోజున ఆయన ఈ రక్షణ సువర్తమానాన్ని మనకిచ్చినట్లుగానే మన చుట్టూ ఉన్న ప్రపంచవ్యాప్తమైన లోకానికి మన ద్వారా అందించగోరుచున్నాడు. As Paul the apostle said, this one thing I do. అపోస్తలుడైన పౌలు అంటున్న మాట, ఈ ఒక్కటి నేను చేయగోరుచున్నాను. From the moment of his calling, ఆయన పిలిచిన క్షణము మొదలుకొని he started the work of reaching out to the people who need to hear the gospel. ఎవరైతే సువర్తమానాన్ని వినవలసి ఉన్నదో అట్టి ప్రజలను చేరుకోవడం కోసం పౌలు భక్తుడు ప్రయత్నం చేస్తున్నాడు. And then he said, forgetting those things which are behind, ఆయన ఏమంటా అంటే, నా వెనక ఉన్న వాటిని మరచి and reaching forth unto those things which are before. నాకు ముందుగా ఉన్న వాటి కోసం నేను కనిపెడుతూ పరిగెడుతున్నాను. That's his consecration, concentration on the calling. అది పిలుపుకు సంబంధించిన పవిత్రత, పిలుపుకు సంబంధించిన ఏకాగ్రత. And then he said, I press on.
ఆయన అంటాడు కదా, నేను ఇంకను కూడా ముందుకు చొచ్చుకొని So the పోవచ్చున్నాను. mark of the high calling of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని యొక్క అత్యున్నతమైన పిలుపు గలవానిగా అలాగున ముందుకు వెళ్తున్నాను. I'm pressing on every day. ప్రతి రోజు ముందుకు వెళ్తున్నాను. I forget the things that are past. నా గతములో ఉన్న వాటిని మర్చిపోతున్నాను. And I look forward to doing what the Lord God has called me to do. ప్రభు అయిన దేవుడు ఏ పని చేయడం కోసం నన్ను పిలిచి ఉన్నాడో దాని కొరకై ఎదురు చూస్తున్నాను. To preach Christ as Savior. క్రీస్తును రక్షకునిగా ప్రచురించు నిమిత్తమే. To promote the kingdom of God. దైవరాజ్య ఉద్దేశములు నెరవేర్చడం కోసమే. To reach to the regions beyond. ఎక్కడైతే చేరుకోలేమో అట్టి ప్రాంతాలను కూడా చేరుకోవడం కోసమే. Said I don't stand still. ఆయన ఏమంటా అంటే, నేను కదలకుండా అక్కడే ఉండిపోలేదు. I press on. నేను ఇంకను ముందుకు చొచ్చుకొని I వెళ్తున్నాను. don't look back. నేను వెనక్కి చూడడం లేదు. I press నేను on. ఇంకను ముందుకు వెళ్తున్నాను. He celebrated his calling ఆయన అంటాడు కదా, పిలుపుతో నన్ను దేవుడు into ప్రత్యేకపరిచాడు. the ministry. ఆయన పిలిచిన పరిచర్య కోసం. Here you are, here I am, here we are. ఇదిగో ప్రభువా, మేము ఇక్కడ సంసిద్ధంగా ఉన్నాం. I come to celebrate God's calling to leadership. దేవుడు మనలను తన నాయకత్వపు పిలుపుతో పిలిచినందున ఆ పిలుపును మనం వేడుక చేసుకుంటున్నామని నమ్మిన వారి గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి వందనాలు చెల్లిద్దాం. Look at that word leadership నిజంగా ఆ ఒక్క పని కోసం మనల్ని that he పిలిచాడు. calls us to. అదేమిటంటే అదే పిలుపును మనకు కూడా ఇస్తున్నాడు. L is love. ఈ రోజున ఈ యొక్క నాయకత్వానికి సంబంధించిన He మొదటి calls పదం us ఎల్. to love the church. ఎల్ అనే పదం అక్షరం సంఘాన్ని He ప్రేమించడానికి calls us to సాదృశ్యం. love God, దేవుణ్ణి ప్రేమించాలి, to love Christ, క్రీస్తుని ప్రేమించాలి, to love the gospel of Christ, క్రీస్తు సువర్తమానాన్ని ప్రేమించాలి, to love the people of God. అలాగే దేవుని ప్రజలను ప్రేమించాలి. Our call is to love. మన యొక్క పిలుపు ఏంటంటే ప్రేమించడమే. He wants you to love the church. మనము సంఘాన్ని ప్రేమించబద్ధులమై ఉన్నాం. He even wants you to love the world like God loved the world and gave. అలాగే దేవుడు కూడా లోకమును ప్రేమించాడు గనుకనే అలాగున ప్రేమించిన వాడై తన కుమారునిచ్చి You ఉన్నాడు. cannot love and hold back the gospel. మీరు ప్రేమించిన వారైతే సువార్తను ఇవ్వకుండా మీ మట్టుకే చేపట్టుకుని దాచుకుని ఉండలేరు. You cannot hold back the knowledge of Christ you have and say you love. మీరు గనక లోకాన్ని ప్రేమించిన వారైతే దేవుని కుమారుని గురించి జ్ఞానాన్ని లోకానికి ఇవ్వకుండా మీ కొరకే దాచుకోలేరు. The number one thing in leadership is love. కనుక మొదటి ఉద్దేశం అనేది ప్రేమ. You love God with all your heart, all your soul and all your mind. మీ పూర్ణ ఆత్మతో మనస్సుతో దేవుని యొక్క ప్రేమను కలిగిన వారిగా దేవుని ప్రేమించాలి. You love the brethren as Christ loved us. అలాగే క్రీస్తు మనలను ఏ రీతిగా ప్రేమించారో సహోదరులను మీరు ఆ రీతిగా ప్రేమించాలి. And you love your neighbor as yourself. అలాగే మిమ్మును వలె మీ పొరుగు వారిని ప్రేమించాలి. When Christ sends us into the ministry, క్రీస్తు మనలను సేవ కొరకే తీసుకుని వచ్చినప్పుడు literally he sends us to go love the church. అక్షరాల ఆయన మనలను సంఘాన్ని ప్రేమించుటకే పిలిచాడు, పంపిస్తున్న వచనంలో. Jesus asked a great question. యేసు ఒక గొప్ప ప్రశ్నను సంధించాడు. He said, so when they are dying. ఇదిగో అంచె దినముల యందు అన్నట్టుగా Jesus said unto Simon Peter, సీమోను పేతురుతో యేసు ఈ రీతిగా అంటున్నాడు, Simon, సీమోను son of Jonas, యూదా కుమారుడా, lovest thou me more than these? యోహాను సువార్త 21:15 వీరందరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించుచున్నావా అని అడిగాడు. A personal question. ఇది వ్యక్తిగతమైన ప్రశ్న. Simon, సీమోను, son of Jonas, సీమోను కుమారుడు, lovest thou me more than these? వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? Before you can do the work of the ministry, there must be that love for Christ. మీరు దేవుని యొక్క సేవ పరిచర్య చేయడం కంటే ముందుగానే క్రీస్తును ప్రేమించేవారు కావాలి. It's a personal question. ఇది వ్యక్తిగతమైన ప్రశ్న. Have you got the love of Christ in you? క్రీస్తు ప్రేమను మీలో మీరు కలిగి Do ఉన్నప్పుడు you love him?
ఆయన మీరు He ప్రేమించేవారిగా, loved his church. ఆయన తన సంఘాన్ని ప్రేమిస్తున్నారు, He loved his people. ఆయన తన ప్రజల్ని He ప్రేమిస్తున్నారు. loved the people of the world Christ died for. క్రీస్తు లోకమును ప్రేమించాడు గనుక లోక ప్రజల కోసమై క్రీస్తు మరణించాడు. It's a personal question. ఇది వ్యక్తిగతమైన ప్రశ్న, It's a pungent question. అలాగే ఇది శక్తివంతమైన సారాంశమున్న ప్రశ్న. That question penetrated the heart of Peter. ఈ యొక్క ప్రశ్న పేతురు గుండెలోనికి చొచ్చుకొని పోయింది. That question pricked his heart. ఆ యొక్క ప్రశ్న ఆయన హృదయాన్ని త్రవజేసినట్లయింది. At one moment like that, he looked at his life. ఆ క్షణములో ఒక్కసారిగా ఆయన జీవితంలో మార్పు సంభవిస్తోంది. He had been following Christ. వారు క్రీస్తును వెంబడించే వారై And ఉన్నారు. when Christ was arrested, then he denied the Lord. అయితే క్రీస్తు చెరపట్టబడి ఉన్నప్పుడు క్రీస్తు ఎవరో నేను ఎరుగను అన్నట్టుగా చెప్పి ఉన్నాడు. He repented of that, and Jesus restored him. అయితే అందుకు గాను పేతురు పశ్చాత్తాపడ్డాడు. యేసు మరలా అతనిని పునరుద్ధరింప When చేశాడు. Jesus rose from the dead, he appeared unto Simon Peter. యేసు మృతి నుండి తిరిగి లేచిన తరువాత సీమోను పేతురుకు ప్రత్యక్షమయ్యాడు. And he said, I've sent you. Go preach the gospel. ఇదిగో నేను నిన్ను నియమించి ఉన్నాను, నువ్వు వెళ్ళి సువర్తమానాన్ని బోధించు అని చెప్పాడు. But Peter said, I go a fishing. పేతురు అంటున్నాడు కదా, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తానయ్యా. Something happened in his mind. అంటే తన మనసులో ఒక ఆలోచన, Something happened in his brain. తన యొక్క మెదడులో ఏదో జరిగిందన్నమాట. He reconsidered his calling. తన యొక్క పిలుపును గురించి రెండవ మారు ఆలోచన చేస్తున్నాడు. He went back to secular engagement. తిరిగి మరలా తన లోకపరమైన కార్యకలాపాలకు వెళ్ళిపోతున్నాడు. But Jesus will not leave him alone. కానీ యేసు అతనిని ఒంటరిగా అలా విడిచిపెట్టలేదు. Maybe you've been in the ministry. ఒకవేళ మీరు కూడా సేవలో ఉన్నారేమో. Heart, mind, head, heart, everything you have, you pushed into the ministry. మీరు కలిగిన సమస్తాన్ని, మీ హృదయాన్ని, తలంపులను, ఆలోచనను సేవలోకి బలంగా నెట్టుకున్న వారిగా ఉన్నారేమో. But challenges came. కొన్ని సందర్భాల్లో సవాళ్ళు And వచ్చినప్పుడు because of the challenges, your mind, your head, your heart was affected, and you reconsidered, do I go on, do I go back? మీ మనసులోను, మీ హృదయములోను, మీ జీవనకాల పరిస్థితుల్లోనూ సవాళ్ళు ఎదురవుతున్నప్పుడు ఇంక నేను ముందుకు వెళ్ళలేనులే, వెనక్కి వెళ్ళిపోదాము అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. And Peter took some other people with him. They went a fishing. పేతురు కూడా తనతో కూడా ఉన్నవారిని తీసుకుని తిరిగి మరలా చేపలు పట్టడానికి అన్నట్టు వెళ్ళిపోయాడు. When we let down the net, when we let down the ministry, other people might follow us in the wrong direction. వాస్తవానికి తాను వెళ్ళవలసిన దిశ వైపునకు కాకుండా దానిని పక్కన పెట్టి తనను వలలు చేపట్టుకున్న వాడిగా తన పరిచయను ప్రక్కన పెట్టిన వాడయ్యాడు. Even though somebody quits, the Lord has not left you. He says you are still called the love, the church. దయచేసి గమనించండి, దేవుని సేవా పిలుపు పొంది ఉన్న వారైండి కూడా పిలుపును పక్కన పెట్టిన వారైతే ప్రభు ఈ రోజున పిలుస్తూ ఉన్నారు, నీవింకను పిలుపులోనే ఉండి ఉన్నావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. So Jesus went to them at the seashore. యేసు సముద్రపు అద్దరికి వారి దగ్గరకు వెళ్ళాడు. And Jesus said, you have anything? No, we don't have. Throw your net there. And they caught a lot of fish. యేసయ్య అడుగుతున్నాడు, కుమారులారా మీ దగ్గర భోజనం చేయడానికి ఏమన్నా ఉందా అని. వారు లేదని చెప్పారు. అప్పుడు సరైన దిక్కుకు వల వేయమని యేసు వారితో సెలవిచ్చారు. వారు ఆ విధంగా అధికమైన సంఖ్యలో చేపలు పట్టారు. They were so happy and excited, they started counting the fish. వారు చాలా సంతోషపడ్డారు. పట్టబడిన చేపలను సంతోషంగా లెక్కించుకుంటూ ఉన్నారు. And somebody started writing on 153. ఒకవేళ వారిలో ఎవరో లెక్కలు వేసినట్టున్నారు, 153 అని లెక్క కూడా రాసుకున్నారు. Maybe they are now planning to go to the market and sell. ఒకవేళ వారు ఇవన్నీ చూసుకుని మార్కెట్కి వెళ్ళిపోదాం, మంచి ధరకు అమ్మకం చేసుకుందాం అనుకుంటున్నారేమో. And Jesus said, Simon, కానీ యేసు అంటున్నాడు, సీమోను, son of Jonas, యోహాను కుమారుడా, do you love me more than all these? వీటన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? And Simon replied, సీమోను జవాబిస్తూ ఉన్నాడు. and he said unto him, yea, Lord, yes, Lord, you know, thou knowest that I love thee. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడు.
On the basis of that, Jesus said, feed my lamb. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట ప్రతిస్పందనగా నా గొర్రెలను కాయము అని He asked him చెప్పాడు. again the second time, ఆ తరువాత రెండో పర్యాయం అడిగాడు, lovest thou me? ఇదిగో నన్ను ప్రేమిస్తున్నావా? He said, no, I love you. అవును ప్రభువా, నిన్ను Then the ప్రేమిస్తున్నాను. third time, మూడోసారి అడిగారు, lovest thou me? నన్ను ప్రేమిస్తున్నావా? Feed my sheep. నా యొక్క గొర్రెలను కాయుము అని చెప్పాడు. Is the sheep the church that he purchased with his own blood? సంఘములో ఉన్న గొర్రెలు అనబడిన వారు ఆయన రక్తము చేత వెలపెట్టి కొనబడి ఉన్నవారు. That's the calling we have. అటువంటి పిలుపును మనం కలిగి ఉన్నాం. Love Christ more than any other thing. ఏ ఇతర కార్యము కంటను కూడా యేసునే ఎక్కువ ప్రేమించుదుము గాక. The church more than any other engagement. ఏ ఇతర పనుల కంటే ముఖ్యముగా సంఘ కార్యకలాపాలను మిక్కిలిగా ప్రేమించుదుము గాక. Love the ministry more than material things. ఎటువంటి వస్తువులైన కార్యముల కంటే కూడా సేవను మనం మిక్కిలిగా ప్రేమించుదుము గాక. Love the church. కనుక మొదటి పదం ఎల్ అనేది సంఘాన్ని ప్రేమించడానికి సాదృశ్యం. We're not ministering under compulsion. కనుక ఈ రోజున ఒక భాగం పరిచర్య చేయడం కాదు. They drive me, so I have to do it. No. నన్ను వాళ్ళు ముందుకు నెట్టారండి, వాళ్ళ ప్రోద్బలంతో నేను చేస్తున్నానండి అన్నట్టుగా కాదు. My people said I must be a preacher, a pastor, so I have no choice. No. మా వాళ్ళందరండి నేను పాస్టర్ కావాలని కోరుకున్నారు, బోధకుడు కావాలని కోరుకున్నారు, అందుచేత నేను సేవ చేస్తున్నాను అలాగున కాదు. People will look down on me if I quit. No, not because of that. ఏమండి నేను సేవ వదిలేస్తానండి, ప్రజల దృష్టిలో చులకనైపోతానండి, అందుకని చేస్తున్నానండి అలా కాదండి. The first love we had for Christ. మనము క్రీస్తు కొరకై కలిగి ఉన్న మొదటి ప్రేమను కలిగి ఉండాలి. The first love we must have for Christ. ఆయన కొరకై మనం కలిగి ఉన్న మొదటి ప్రేమను కొనసాగించాలి. And that fruitful love that does something for the church, it is because of that love we minister. అట్టి ఫలవంతమైన ప్రభు కొరకైన ప్రేమ మనల్ని సేవా పరిచర్యను జరిగించు వారిగా చేస్తుంది. చేతులు చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. God's call to leadership. దేవుడు మనల్ని నాయకత్వము కొరకై పిలిచి ఉన్నాడు. God's call to love the church. అందులో మొదటి అక్షరముగా ఎల్ అనేది సంఘాన్ని ప్రేమించమని చెప్తున్నాడు. E in that word leadership. ఆ తరువాత లీడర్షిప్ అనే పదములో రెండవ అక్షరం ఈ. Evangelize the world. ప్రపంచాన్ని సువార్తీకరణ చేయండి. స్తోత్రం కలుగును గాక. Christ died for the whole world. క్రీస్తు సర్వ లోకము కొరకై మరణించి ఉన్నాడు. God so loved the whole world, he gave his only begotten son. దేవుడు లోకమంతటిని ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి ఇచ్చాడు. That whosoever believes in him will not perish but have everlasting life. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో అట్టి వారు నశింపక నిత్య జీవమును పొందుకున్న వారు అవుతారు. God loved the people of the world. దేవుడు ఈ లోక ప్రజలను ప్రేమిస్తూ ఉన్నారు. The white and the black and the brown and the yellow. God loved everyone in the world. తెల్లవారిని ప్రేమిస్తున్నాడు, నల్లవారిని ప్రేమిస్తున్నాడు, గోధుమ వర్ణ వారిని ప్రేమిస్తున్నాడు, పసుపు రంగు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. God loves everyone in our country here. దేవుడు మన దేశములో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. High caste, low caste, God loves everyone in our land. ఉన్నత సామాజిక వర్గాలుగా పిలువబడేవారైనా అల్ప సామాజిక వర్గాలుగా పిలువబడేవారైనా దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. People so high you cannot easily get to them. People so low you don't want to get to them. God loved the whole world and he loves this whole country. దయచేసి గమనించండి, వారు చాలా ఉన్నతమైన వారండి, నేను చేరుకోలేను అన్నట్టుగా కొన్నిసార్లు మనం అంటాం. వారు చాలా అల్పులండి, నేను వెళ్ళనండి అని మనం అంటుంటాం. కానీ ప్రభు అలాగును కాదు, ఆయన సర్వలోక సకల మానవాళిని ప్రేమిస్తూ ఉన్నాడు. And he has called us to evangelize the world. ఆయన మనల్ని ఎందుకును పిలిచాడు అంటే లోకమునకు సువార్తకరణ చేయ నిమిత్తమే పిలిచి ఉన్నాడు. He called me, he called us together, evangelize the world. ఆయన మిమ్మును గాని నన్ను గాని మనల్ని అందరినీ గాని లోకమునకు సువర్తమానమును అందించుటకు పిలిచి ఉన్నాడు. In Mark chapter 16 verse 15. మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 15వ వచనంలో And he said unto them, ఆయన వారితో ఏమని సెలవిచ్చాడు అంటే, go into all the world and preach the gospel to
every creature. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నీ సువర్తమానాన్ని బోధించండి. He says, don't sit down. ఆయన అంటాడు కదా, మీరు కూర్చోకండి. He says, don't sit and live only in the local church. కేవలం అక్కడే కూర్చొని స్థానిక సంఘమే సేవ అనుకోకండి. He says, look at the world beyond your community. ఆయన అంటున్నాడు, మీ సామాజిక పరిధులు దాటి లోకమును చూడండి. Look at the world that speaks a different language than yours. మీ ప్రజలైన వారుగా కాకపోయినట్టు మీకు కనిపించిన విభిన్న భాషలు మాట్లాడుతున్న జనాంగములను చూడండి. Look at the world everywhere. లోకములో ప్రతి విభాగం వైపునకు చూడండి. And he says, go ye into all the world and preach the gospel to every creature. ఆయన సెలవిస్తూ ఉన్నారు, మీరు సర్వ లోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువర్తమానమును బోధించండి. Use everything you can use. మీరు వినియోగించదగిన వాటన్నిటిని వినియోగించండి. Yourself personally. మిమ్మును మీరు వ్యక్తిగతంగా వినియోగించండి. Your resources and everything you have. మీరు కలిగి ఉన్న సమస్తాన్ని, మీ వనరులను Your వినియోగించండి. knowledge and your training. మీ యొక్క జ్ఞానమును, శిక్షణను The వినియోగించండి. media that's available for me, for everyone today. Go into all the world and preach the gospel to every creature. మీకును, నాకును, మనకును అందరికి అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల వంటిని వాడుకోనండి. సర్వలోకానికి పంపించండి, సర్వలోకానికి సువార్తను అందించండి. They speak a different language. Go to them, preach. విభిన్నమైన భాష మాట్లాడే వారి యొద్దకు కూడా వెళ్ళండి, సువార్తను బోధించండి. The younger generation, they dress differently, they speak differently, they love different things. Preach unto them. యవ్వన తరమైన వారు విభిన్నమైన ఆపేక్షలు, విభిన్నమైన ఆకాంక్షలు, విభిన్నమైన భాషా విధానాలు కలిగి ఉంటారు. వారి దగ్గర కూడా వెళ్ళండి, సువర్తమానాన్ని The బోధించండి. seemingly untouchable and the seemingly unreachable. Go ye into all the world and preach the gospel to every creature. ఎందరినైతే తాకగలరో, ఎందరినైతే చేరుకోగలరో వారందరినీ కూడా సువర్తమానముతో కలుసుకొనండి. స్తోత్రం కలుగును గాక. When you preach, you're called for decision. మీరు వాక్యాన్ని, సువార్తను బోధించినప్పుడు నిర్ణయం తీసుకోండి. You don't just preach, they must make a decision. మీరు- Do you believe in Christ? As because of the preaching, and those who believe, you baptize them in water. ఎవరికైతే దేవుని యొక్క సువర్తమానాన్ని మీరు బోధిస్తారో, బోధించిన తరువాత అంతటితో ఆగిపోక వారు దానిని విశ్వసించేలా చేయండి. విశ్వాసం ఉంచిన వారిని నీటి బాప్తిస్మం వైపునకు నడిపించండి. Evangelize is a verb. A verb is a word of action. సువార్తీకరణ అనేది వర్బ్, క్రియ వంటిది. ఈ క్రియతో పాటుగా చర్యలు, పనితనము ఉండాలి. It is not only to study evangelism in a Bible school. ఇది కేవలం సువార్తీకరణ అంటే కథ చెప్పుకోవడం కాదు, గాని వేద అధ్యయన పాఠశాల వంటి చర్య అది. It is not only in the book of doctrine. I believe evangelism. ఈ రోజున నేను సువార్తీకరణను నమ్ముతున్నాను, అయితే అది పుస్తకాలకు మాత్రమే పరిమితమైన వేదాంత విద్య కాదు. Evangelize word of action. సువార్తీకరణ అనేది బోధనలో ఉన్న విద్య కాదు, అది క్రియలలో ఉండవలసిన పని అయి ఉన్నది. Put action to your intention. కనుక నీ ముఖ్య ఉద్దేశాలకు మీ చర్యలను జోడించండి. And reach everyone. ప్రతి ఒక్కరిని చేరుకోండి. No discrimination. ఈ రోజున బాంధవ్యం అంటే ఏంటండి? I don't like that tribe. You cannot say that. మీరు గనక నాకు నచ్చదండి, అది నాకు ఇష్టం లేదండి అన్నారనుకోండి, ఆ విభాగాన్ని చేరుకోలేరు. Those young people, I don't like their lifestyle. You can't say that. అటువంటి ప్రజలు నాకు నచ్చరండి, నేను వెళ్ళలేనండి, అలా మనం చెప్పకూడదు. He evangelize the world. కనుక లీడర్షిప్ అనే పదములో ఈ అనే రెండవ అక్షరం లోకానికి సువార్తీకరణ. A is to advance the kingdom. ఆ తర్వాత ఏ అనే పదం వచ్చేసరికి దైవ రాజ్యాన్ని వ్యాపింప చేయండి. His kingdom. ఆయన రాజ్యం. You don't promote your own kingdom. మీ సొంత రాజ్యాన్ని వ్యాపకం చేయడం కాదు. You don't promote your own ideology. మీ సొంత ఆలోచన విధానం వ్యాప్తి చేయడం కాదు. Our call to leadership is to advance His kingdom. నాయకత్వపు పిలుపును ప్రభు మనకు అనుగ్రహించింది దేవుని రాజ్యాన్ని వ్యాపింప చేయడానికి. Every time we pray, మనము ప్రార్థించే ప్రతి I పర్యాయం will say, Thy kingdom come. నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్తుంటాం. We're challenged. Are we doing anything to make that kingdom come?
మరి ఆ రాజ్యం రావడానికి మనం ఏమైనా చేస్తున్నామా? The Lord has sent us to expand the kingdom, advance the kingdom. ప్రభువు మనలను ఆయన రాజ్య వ్యాప్తి కోసమై పిలిచి ఉన్నాడు కదా. Here when Jesus was on earth, he spoke about the kingdom. యేసు ఈ భూమి మీద ఉన్న దినాల్లో దైవరాజ్యం గురించి మాట్లాడాడు. He rose from the dead, and in Acts chapter 1, he spoke about the kingdom. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత దేవుని రాజ్యమును గురించి బోధించాడు. Philip the evangelist rose up, went to Samaria, and he spoke about the kingdom, and the Lord Jesus as the king of the kingdom. అలాగే పరిసర ప్రాంతాలకు విస్తరించిన దేవుని యొక్క సువర్తమానికులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు రాజు అని, ఆయన రాజ్యానికి సంబంధించిన సువర్తమానాన్ని వారు ప్రచురించారు. Advancing the kingdom is a priority. ఇదిగో మన యొక్క బోధలో దైవరాజ్యమే ప్రాధాన్యతగా In ఉండాలి. Luke chapter 9 verse 60, లూకా సువార్తలో 9వ అధ్యాయం 60వ వచనంలో Jesus said unto him, యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ఇలాగను చెప్తున్నారు, let the dead bury their dead. ఇదిగో మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము. There are things that should be done, అంటే దాని అర్థం ఎవరు చేయాల్సిన పని వారిని చేసుకోనివ్వు. but everybody knows how to do that. Leave the other people to do that. There's one thing must be on the top of your agenda. నీవు చేయవలసిన కార్యాలలో ఎవరు చేసుకోదగిన పని వారిని చేసుకోనివ్వు గాని నీ కార్యాచరణ ప్రణాళికలో సువార్తీకరణ ప్రథమ ప్రాధాన్యముగా, దైవరాజ్య వ్యాప్తి ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి. Let the dead bury their dead, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము. but go thou and preach the kingdom of God. కానీ నీవైతే మున్ముందుకు వెళ్ళి దైవరాజ్యాన్ని ప్రకటించు. Let other people do whatever they want to do. ఇతర ప్రజల్ని వారి ఇష్టమైంది వాళ్ళని చేసుకోనివ్వండి. You cannot live like them. మీరు వారిలా జీవించకూడదు. You are called to leadership. మీరు నాయకత్వానికి పిలువబడి You are ఉన్నారు. called to advance the kingdom. దైవరాజ్య వ్యాప్తి కొరకై పిలువబడి ఉన్నారు. Go everywhere with every opportunity, preach the kingdom of God. మీరు ప్రతి ప్రాంతానికి వెళ్ళాలి, ప్రతి అవకాశాన్ని చేపట్టుకోవాలి, దేవుని రాజ్యమును ప్రకటించాలి. If you look at Acts of the Apostles, the history of the early church, అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని మీరు చూస్తే, ఆది సంఘం యొక్క చరిత్రను మీరు గమనిస్తే, that's what they did all the time. వారు ఎల్లప్పుడూ కూడా ఇదే పని చేశారు. And to the very last verse of that Acts of the Apostles, అపోస్తలుల కార్యముల గ్రంథములో ఆఖరి మాట వరకు మనం చదవగలిగితే, we're told about the foremost apostle preaching the kingdom of God. ఆది అపోస్తలులైన వారందరూ కూడా దైవ రాజ్యమును గురించి ఉపదేశించుచూ వచ్చారు. You love the church, మీరు సంఘాన్ని you ప్రేమిస్తున్నారు, evangelize the world, మీరు లోకాన్ని ప్రక్కన you పెడుతున్నారు, advance the kingdom, అలాగే దైవరాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు. you disciple your disciple his followers. లీడర్షిప్ అనే పదములో డి అనే అక్షరం వచ్చేసరికి శిష్యత్వపు తర్బీదు. Disciple Christ's followers. డిసైపుల్ శిష్యుడు అనగా క్రీస్తును వెంబడించువాడు. When we do a crusade, మన యొక్క సభల్లో ఏం చేస్తుంటాం? when we present the saving gospel to sinners, రక్షించే సువార్తను పాపి అయిన వానికి బోధిస్తూ ఉంటాం. many people respond. అనేక మంది స్పందిస్తూ ఉంటారు. Many people say, yes, I believe that Jesus is now my savior. అనేక మంది ఇప్పుడు యేసు నాకు రక్షకుడని వారు ఒప్పుకుంటూ ఉంటారు. They leave their sins of the past. వారు తమ గతకాల పాకాలు ప్రప్పన విడిచిపెట్టేస్తారు. They come by grace into the new life in Christ. వారు కృప ద్వారా క్రీస్తునందలి నూతన జీవితములోనికి వస్తారు. It's like a baby is born అది ఎలా ఉంటుందంటే, నవజాత శిశువు నూతనంగా into జన్మించిన the బిడ్డ family of God. దేవుని కుటుంబంలోకి ఒక పసిబిడ్డ జన్మించినట్లు. Show me which mother will have a baby born and just leave the baby. I have Emandi? the joy. Baby is born. Now I leave the baby alone. ఏమండి, ఏ తల్లి అయినా సరే బిడ్డ జన్మించగానే బాగా సంతోషపడి ఆ తర్వాత బిడ్డను విడిచిపెట్టే వారిని మీరెవరైనా చూపించగలరా? No, we care లేదండి. for the baby. ఆ బిడ్డ కోసం జాగ్రత్త We show తీసుకుంటారు. love to the baby. ఆ బిడ్డకు ప్రేమను We చూపిస్తారు. feed the baby. ఆ బిడ్డకు పాలిస్తారు. We clean the baby. ఆ బిడ్డను శుభ్రం చేస్తారు. We even name the baby. ఆ బిడ్డకు మనం పేరు పెడతాము. When people are born into the kingdom of God, దైవరాజ్యములోనికి దేవుని బిడ్డలుగా వారు born జన్మించినప్పుడు again, saved, మనం వారిని రక్షణ కోసమే నడిపించాలి. they are now followers of Christ, and we disciple them.
ఇప్పుడు వారు రక్షించబడ్డ వారు మాత్రమే కాకుండా క్రీస్తు బిడ్డలుగా క్రీస్తును వెంబడించేవారు కావాలి, శిష్యులు కావాలి. Teaching them to observe all things whatsoever I have commanded you, and lo, I am with you till the end of the world. అటు వారందరికీ కూడా పాటించుటకు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించేదనో వాటన్నిటిని కూడా దైవరాజ్యం నిమిత్తమై వారికి నేర్పించాలి లేక ఉపదేశించాలి. We come to the next letter, E now. ఆ తర్వాత లీడర్షిప్ అనే పదములో ఈ అనే అక్షరం. Establish more churches. మరి ఎక్కువ సంఘాలు స్థాపించుట, Establish more churches. మరి ఎక్కువ సంఘాలు స్థాపించుట. That's what we're called. అందుకే మనం పిలువబడ్డాం. If he wants us to reach and to preach the gospel to every creature all over the world, the church in Jerusalem is not sufficient. మీరు గనక సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువర్తమానాన్ని బోధించే వారిగా ఉన్నట్లయితే యెరూషలేములో మాత్రమే అన్నట్టుగా ఉన్న సంఘం ఇక సరిపోదు. The church must get to Antioch. ఎందుకంటే అంతియోకయకు విస్తరించాలి. The church must get to Judea. అలాగే సంఘము యూదయకు విస్తరించాలి. The church must get to Samaria. అలాగే సంఘము సమరయ ప్రాంతాలకు విస్తరించాలి. The church must get to the uttermost part of the earth. అలాగే సంఘము బూది గంతములకు విస్తరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. That's the calling we have. అటువంటి పిలుపును మనము కలిగి ఉన్నాము. Establish more churches. కనుక మరి ఎక్కువ సంఘములను స్థాపించండి. Here you are, you have a church. ఇక్కడ మీకు ఒక సంఘం ఉందనుకోండి. Look at the next community. ఆ సంఘాన్ని అలా ఉంచుకునే ఇంకొక సమాజం వైపు చూడండి. Go plant a church there. అక్కడికి వెళ్ళండి, అక్కడ ఒక సంఘాన్ని స్థాపించండి. As you evangelize, మీకు ఆ విధమైన go అనుభవం from ఉంటే door to door. ప్రతి తలుపుకు ప్రతి Go గుమ్మానికి from వెళ్ళండి. house to house. ప్రతి ఇంటింటికి వెళ్ళండి. Go from street to street. ప్రతి వీధి వెంబడి వెళ్ళండి. And you're telling them about Jesus, the Lord and the Savior. యేసుక్రీస్తు ప్రభువుల వారే రక్షకుడనే సంగతిని వారికి తెలియజెప్పండి. Pray with them. వారితో ప్రార్థించండి. Lead them to decision. వారిని ఒక నిర్ణయానికి తీసుకురండి. And as many are come together, now they are led to Christ as their Savior. క్రీస్తు యందు నడిపించబడ్డ వారందరూ కూడా రక్షకుడైన వాని చెంతకు ఆ రీతిగా In that నడిపించబడుతున్నారు. community gathered them together, that's a church right there. ఆ రీతిగా వారందరిని సమకూర్చగలిగితే అక్కడ వారి యొక్క సమూహమే ఒక సంఘం అవుతోంది. And the same way you built a church here, planted a church there, build a church there, plant a church there. ఆ తరువాత ఆ రీతిగా సమకూర్చబడ్డ సమూహాలతో సంఘాన్ని నిర్మాణము చేయండి, సంఘ విధానాన్ని నిర్మాణం గావించండి. That's why he has raised you up. అందుచేతనే ఆయన మిమ్మును లేవనెత్తి ఉన్నాడు. Go to the next stage. కనుక మరొక స్థాయికి వెళ్ళండి. Go to the next nation. మరొక దేశానికి వెళ్ళండి. Look at the nations around you here. ఈ రోజున మీరు వింటూ ఉన్న దేశాల వైపు కన్నులెత్తి చూడండి. Establish more churches. కనుక ఈ అనే అక్షరంతో మరి ఎక్కువ సంఘములు Acts chapter స్థాపించండి. 9 verse 31. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయము In 31వ Acts వచనం. chapter 9 verse 31. అపోస్తలుల కార్యముల గ్రంథం 9:31వ వచనంలో Said then at the churches rest throughout all Judea and Galilee and Samaria. ఆ విధంగా యూదయ గలిలయ సమరయ దేశములయందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ ఉన్నది. Then at the churches in the plural. వారు సంఘములు అనే బహువచనాన్ని వాడారు. Not just one big church in one city. ఒక్క నగరంలో ఒక పెద్ద మందిరము సంఘం అన్నట్టు మాత్రమే కాదు. Churches there, churches everywhere. Because that is a calling in leadership. అక్కడ సంఘాలు ఇక్కడ సంఘాలు అన్నట్టుగా నాయకత్వపు పిలుపులు కలిగిన వారు సంఘముల క్షేమాభివృద్ధి లేక విస్తరణ పట్ల మనస్సు కలిగి ఉండాలి. And it says they were edified. అలాగే వారు క్షేమాభివృద్ధి నొందారని వ్రాయబడింది. We edify them, we build them up, we increase them, we charge them, we put them on spiritual fire and zeal. మనం అట్టి వారిని ఏం చేయాలి అంటే ఆధ్యాత్మికమైన అగ్ని చెంతకు సమకూర్చడం ద్వారా వారి జీవితాన్ని వ్యక్తిగత ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రదంలో నిర్మాణం చేసుకుంటూ రాగలగాలి. And they were walking in the fear of the Lord. దేవుని యందు భయములో నడిచే వారిగా And ఉండాలి. in the comfort of the Holy Ghost. అలాగే పరిశుద్ధాత్మని యొక్క ఆదరణను కలిగి And నడుచుకోవాలి. they were multiplied. తద్వారా గుణకార రీతిలో విస్తరణ, Multiply. గుణకార రీతి విస్తరణ. One church, ఒక సంఘం
2 churches, 2 సంఘాలు, 4 churches, 4 సంఘాలు, 8 churches, అంటే 8 సంఘాలు, 16 churches. 16 సంఘాలు. How will that happen? ఏమండి ఇలా జరిగితే One ఎంత church బాగుంటుంది. plants another one. అనగా Okay, 2. ఒక సంఘం 2 సంఘాలుగా స్థాపించగలిగితే, Those 2, each of them plant one. ఒక సంఘం 2 making 4. ఒక సంఘం ఇంకొక దాన్ని స్థాపించగలిగితే, ఒక్కొక్క సంఘం మరొక సంఘాన్ని స్థాపించగలిగితే, ఒకటి 2 అవుతుంది, 2 4 అవుతాయి. Those 4 churches, 1. Each of them planting 1. You have 8. కనుక స్థాపించబడ్డ సంఘాలు, ఒక్క సంఘం మరొక సంఘాన్ని స్థాపించగలిగితే ఈ విధంగా కొద్ది కాలంలో 8 సంఘాలు అవుతాయి. Those 8 churches planting in the next few months, 1, 8 and 8, making 16. ఈ 8 సంఘాలు అనతి కాలంలో గనక మరొక సంఘాన్ని స్థాపించగలిగితే 8, 8, 16 అవుతాయి. Continue that process, 16 will become 32. నిరంతరాయంగా పద్ధతిని కొనసాగిస్తే 16 కాస్త 32 అవుతాయి. Continue that process, 32 will become 64. ఆ విధంగా ఈ పద్ధతిని కొనసాగిస్తే 32 కాస్త 64 అవుతాయి. Continue. 64 will become 128. నిరంతరాయంగా కొనసాగించుకుని వెళ్తే 64 కాస్త 128 అవుతాయి. Then it becomes 256. ఆ తర్వాత 256 అవుతాయి. On and on, we'll have thousands of churches. We can cover this land, this nation with lively, vibrant churches, walking in the fear of the Lord and in the comfort of the Holy Ghost. ఈ విధముగా విలువైన పరిచర్య చేయడం ద్వారా, ఒక్క సంఘము ద్వారా మరొక సంఘాన్ని స్థాపించడం ద్వారా ప్రకాశవంతమైన, ప్రతిభావంతమైన, జీవముగల దేవుని సంఘములు గల దేశముగా ఇట్టి దేశమున మనము తీర్చగలుగుదుముగా. చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Establish more churches. కనుక మరి ఎక్కువ సంఘాలు స్థాపించండి. Raise more pastors. ఆర్ అనే అక్షరం, ఎక్కువ మంది కాపర్లైన వారిని లేవనెత్తండి. If you establish more churches, you have to have pastors over them. ఎక్కువ సంఘాలు లేవనెత్తితే మరి ఎక్కువ సంఘ కాపర్లు కావాలి. Out of those people that have come to know the Lord, ప్రభు యొద్దకు తెలుసుకోవడానికి ప్రభు యొద్దకు వచ్చిన ప్రజలు ఉంటారు కదా, disciple them, వారికి శిష్యత్వపు తర్బీదు ఇవ్వాలి, raise them, వారిని లేవనెత్తాలి, train them, వారిని బలపరచాలి, get them to your Bible school, వారిని మీ యొక్క వేదాంత విద్యా కళాశాలకు and make తీసుకురావాలి. sure that as the planting, the raising of churches are going on, the training, the raising of pastors are going on at the same time. ఆ విధంగా రక్షించబడే ఆత్మల పరిచర్య ఒకవైపున జరుగుతూ ఉండగానే విస్తరించిన సంఘాల కొరకై శిష్యత్వపు తర్బీదు తరగతుల ద్వారా అనేక మందిని సంఘ కాపర్లుగా తీర్చిదిద్దటం వాడితో పాటే జరుగుతూ ఉండాలి. Acts chapter 14 verse 21. అపోస్తుల కార్యముల గ్రంథంలో 14వ అధ్యాయములో 21వ వచనం. And when they had preached the gospel to that city and had ordained and taught many, they also raised up, and they had many other people being trained, Lystra, Iconium, and everywhere. అపోస్తుల కార్యముల గ్రంథము 14:21లో వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఇకోనియకును, అంతియొకయకును తిరిగి వచ్చారు. అనేక మందిని శిష్యులుగా వారి మనస్సుల్ని దృఢపరిచారు. And they fasted and raised up many pastors to lead them. ఆ విధంగా వారు ఉపవాసం ఉండి ప్రార్థించి అనేక మందిని సంఘ కాపరులైన వారిగా నియమించి ముందుకు నడిపించారు. What an example for you, for me, for all of us in leadership. ఈ రోజున నాయకత్వములో మీకును నాకును ఉన్న అద్భుతమైన మాదిరి ఏమిటనగా, Yes, is అనే to అక్షరం, serve selflessly. స్వార్థరహితముగా సేవలు అందించాలి. In leadership, నాయకత్వంలో it's not just that I am serving. నేను సేవ చేస్తున్నాను అన్నట్టుగా మాత్రమే కాదు. What if you are serving grudgingly? మీరు గనక కోపంతో, ఆగ్రహంతో సేవ చేస్తే, What if you are serving despairingly? ఒకవేళ పిసినిగొట్టుతనంతో సేవ చేస్తే, What if you are serving and grumbling? ఒకవేళ సణుగుతూ సేవ చేస్తే, What if you are serving and complaining? ఒకవేళ ఫిర్యాదులు చేస్తూనే ఉండి సేవ చేస్తే, They are not taking enough care of me. అంటే దాని అర్థం వాళ్ళు నన్ను They don't పట్టించుకోవట్లేదండి, give me everything I want. వాళ్ళు నాకు కావలసినల్లా ఇవ్వడం లేదండి. No,
You అలా కాదండి. serve selflessly. స్వార్థరహితమైన సేవ చేయుదుము గాక. You bring your heart, your life into everything you do. మీరు చేయించిన ప్రతి కార్యములో మీ హృదయపూర్వకముగా ప్రాణాన్ని పణంగా పెట్టి You చేయుదురు గాక. sweat and you keep on serving. మీ వైపు చూచుదురు. You are hungry, you keep on serving. మీరు ఆకలితో ఉన్నను సరే సేవను కొనసాగిస్తూ ఉంటారు. అనగా మిమ్మల్ని మీరు You సమర్పించుకుంటారు. commit yourself. మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారు. And you do that selflessly and joyfully. స్వార్థరహితమైన సేవను ఆనందమయముగా And the జరిగిస్తారు. things that were gained for you, you give that up for the benefit of other people. ఆయన మీకు అనుగ్రహించిన దానిని ఇతర ప్రజల ప్రయోజనము నిమిత్తమై మీరు అందించేవారవుతారు. In 1 Corinthians chapter 9, reading from verse 16 to verse 22. మొదటి కొరింథీ పత్రికలో 9వ అధ్యాయములో 16వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూడగలిగితే, For the apostle said, the dispensation of the gospel is laid upon me. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, సువార్తకు సంబంధించిన భారభరితమైన పని నాకు అప్పగించబడి ఉన్నది. And it says, to the Jew I became as a Jew, to the Gentile I became as a Gentile. అందువలన యూదులైన వారికి నేను యూదునిగా ఉన్నాను, అన్యులైన వారి కోసమై నేను అన్యునిగా ఉంటూ ఉన్నాను. He said, I do all things I have to do. నేను చేయవలసిన సమస్త కార్యములు నేను And I చేయుచున్నాను. make myself a servant to all. నన్ను నేను అందరి కొరకై ఒక పనివానిగా చేసుకొని ఉన్నాను. He served selflessly. అతడు స్వార్థరహితముగా సేవ He చేశాడు. went everywhere preaching. ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని ఉపదేశిస్తున్నాడు. Challenges were there, he kept on doing it. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆయన ఆ పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు. Persecution came, he kept on doing it. శ్రమలు హింసలు ఉన్నప్పటికీ ఆ యొక్క పరిచర్య కొనసాగిస్తూనే ఉన్నాడు. Some people misunderstood him, some others misrepresented him. He didn't care, he kept on doing it. కొంతమంది ప్రజలేమో ఆయనతో పాటు అంటి పెట్టుకొని ఉన్నారు, కొంతమంది ఏమో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినను సరే ఆయన సేవా పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాడు. He did not resign. అతడు రాజీనామా చేయలేదు. This is too much for me, I quit, I resign. No, Paul did not resign. ఈ రోజున సేవకులారా, ఇక ఈ సేవ నా వల్ల కాదు, విడిచిపెట్టేస్తాను, రాజీనామా చేస్తానంటే అలా కుదరదండి. పౌలు రాజీనామా చేయలేదు. He did not retire. అతను పదవీ విరమణ చేయలేదు. On and on and on. ఇంకను కొనసాగుతున్నాడు. చేతులు చావి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. He served. ఆయన సేవను చేసి ఉన్నాడు. He did it. You can do it. మీరు కూడా చేయగలరు. ఎందుకంటే ఆయన అలాగున చేస్తుంటే మీరు చేయగలరు. చేతులు చాపి చప్పలు కూడా దేవునికి మహిమను చెల్లిద్దామా? You will do it. మీరు చేయగలరు. You must do it. మీరు ఖచ్చితంగా చేయవలసి ఉన్నది. What I can do, I will do. నేను ఏమి చేయగలనో దాన్ని ఖచ్చితంగా చేస్తాను. It's not enough to say I can. నేను చేయలేను అనడానికి లేదండి. What I can do, I will do. నేను ఏమి చేయగలనో దానిని నేను జరిగించుదును. What I can do, I must do. నేను ఏమి చేయగలనో దాన్ని తప్పనిసరిగా నేను చెయ్యాలి. That's how those leaders in the past, that's how they did it. ఆ రీతిగానే పాత కాలములో ఉన్న నాయకులు కార్యములను జరిగించుకుంటూ వచ్చారు. We serve selflessly. కనుక మనము స్వార్థరహితమైన సేవను జరిగించుదము. Now each we harvest. ఆ తరువాత అక్షరం హెచ్ అనేది వస్తుంది. ఇది Harvest క్రీస్తు for కొరకైన పంట, Christ. క్రీస్తు కొరకైన In కోత. Matthew chapter 9 verse 35. లూకా సువార్తలో 9వ అధ్యాయంలో 35వ వచనం. We're told about Jesus who went about and he అక్కడ did work in all the cities. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ ప్రాంతముల యందంతటా నగరముల యందంతటా సంచరించడాన్ని And చూస్తున్నాం. the villages. ఆయన ఆ విధంగా వారిని చేరుకున్నాడు. You never come to the situation where you say, I am for the city, one city, big city, I'm higher and greater than a person that will go to the villages. Let others do that. No, Jesus himself, the Lord and the Savior, went to
all the cities and all the villages. యేసుక్రీస్తు ప్రభువునందలి ప్రియ శిష్యులైన వారందరూ కూడా, లేక ఇక్కడ కూర్చున్న దేవుని సేవకులందరూ కూడా, నేను నగరానికి మాత్రమే వెళ్తాను, గొప్ప సేవకునిగా మాత్రమే ఉంటాను అన్నట్టుగా ఉంటే సరిపోదు. పల్లె ప్రాంతాలకు వెళ్ళాలి, చిట్ట చివరి గ్రామాలకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ రీతిగా మత్తయి సువార్త 9:35 తరువాత పలు ప్రాంతములకు ఆయన సంచారము చేయిచూ వెళ్ళి ఉన్నాడు. Teaching in their synagogues. ఆయన సమాజ మందిరాల్లో బోధించాడు. In those synagogues, there were Pharisees there were Sadducees there, teaching in their synagogues. సమాజ మందిరానికి వెళ్ళి ఆయన వాక్యాన్ని బోధించాడంటే అక్కడ ఎవరుంటారో తెలుసా? శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు. వారి మధ్యకు వెళ్ళి వాక్యాన్ని ఉపదేశం చేశాడు ఆయన. He didn't say that the Pharisees are hard traditional people. I cannot go to them. ఇదిగో అండి, వాళ్ళు పరిసయ్యులండి, వాళ్ళు కఠినమైన మనుషులండి, కఠినమైన సిద్ధాంతాలు, నేను వెళ్ళనండి, అక్కడ బోధ చేయనని యేసు అనలేదు. He did not say that the Sadducees were liberal people and they don't believe in angels, they don't believe this and that. I cannot go to them. He went everywhere in their synagogues. సద్దుకైలైన వారు అక్కడ ఉంటారండి, వాళ్ళు చాలా స్వేచ్ఛాపరులండి, వాళ్ళు దేవదూతలు అనబడిన వారిని నమ్మరండి, కనుక అటువంటి వారి యొద్దకు నేను వెళ్ళి బోధ చేయనండి అని యేసు అనలేదు. Because he's the light of the world. ఎందుకంటే యేసు లోకమునకు వెలుగై ఉన్నవాడు గనుక. Detest their darkness, he brought in his light. ఆయన ఏం చేశారో తెలుసా? ఎక్కడెక్కడ అంధకారం ఉంది ఉన్నదో అక్కడకు తన వెలుగుతో ఆయన వెలుగుగా అక్కడికి వెళ్ళాడు. చేతులు చాపి చప్పలు కొడదాని మహిమను చెల్లిద్దాం. That's why you go everywhere. కనుకనే ప్రతి ప్రాంతానికి మీరు వెళ్ళాలి. Teaching in their synagogues and preaching the word of the gospel of the kingdom. వారి యొక్క సమాజ మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం మాత్రమే కాకుండా మీరు కోతకు పని వారిని పంపమని ప్రార్థన చేయమని వారితో సెలవిచ్చి ఉన్నాడు. He says, pray ye therefore the Lord of the harvest that he will send forth laborers unto his harvest. కనుక ఇంత విస్తారమైన కోతను కోయడం కోసమై పనివారిని పంపించమని ప్రభువును తండ్రిని వేడుకొనమని వారికి సెలవిచ్చాడు. Pray ప్రార్థించండి that God will send laborers to all the harvest fields. They're ready to be harvested. దేవుడు కోత విస్తారముగా ఉంది, పొలములు పంటకు వచ్చి ఉన్నాయి, కనుక కోతవారిని పంపమని దేవునికి ప్రార్థన చేయాలి. In the very next chapter, he made them to be the answer to their prayer. ఆ తదుపరి అధ్యాయములోనే వారు ఏమైతే ప్రార్థన చేశారో అట్టి ప్రార్థనకు వారినే జవాబుగా తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. Pray for the Lord of the harvest to send harvesters out. కోత వారిని పంపే ప్రభు కొరకే ప్రార్థించండి. ఆ రీతిగా ఆయన పంపగోరుచు ఉన్నాడు. And in chapter 10, he gave them power and authority to cast out devils and to go to the harvest field and preach the gospel to them. 10వ అధ్యాయం మొదటి వచనములోనే ఆయన 12 మంది శిష్యుల్ని పిలిచి అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగాన్ని వ్యాధిని స్వస్థపరచడానికి శక్తిని వారికి అనుగ్రహించి కోత పొలముల పంట యొక్క విస్తరణలోనికి వారిని పంపించాడు. When you pray, you must be willing to be an answer to the prayer. మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనకు మీరే జవాబుగా ఉండు నిమిత్తమై సిద్ధ మనసును కలిగిన వారై ఉండాలి. You pray, you say, God save the sinners. You must be willing to be sent out to save the sinners. ప్రభువా పాపులను రక్షించండి అని ప్రార్థన చేసేటప్పుడు అట్టి పాపి యొద్దకు రక్షణార్థమైన పరిచర్య కొరకై వెళ్ళడానికి నువ్వు ఇష్టపడ్డవాడివై ఉండి అట్టి ప్రార్థన చేయాలి. I is to intercede with importunity. మనము దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనుచు విజ్ఞాపనము చేసేవారిమిగా. It's part of the leadership. అనగా నాయకత్వములో ఐ అనే అక్షరం విజ్ఞాపన చేయుట. The sinners do not know how to pray. పాపికి ఎలాగున ప్రార్థన చేయాలో తెలియదు కదా. They do not know how to find the way of salvation, the way of the Lord. ప్రభు యొక్క రక్షణార్థమైన మార్గం ఎలా ఉంటుందో ఒక పాపికి తెలియదు కదా. But we are the people that know God.
అయితే మనము దేవునిని ఎరిగి ఉన్న ప్రజలం. We are the people commanded to pray. మనము ప్రార్థించడం కోసం దేవుని యొద్ద ఆజ్ఞ The పొందిన వారు. Lord of the harvest that will send laborers into the harvest field. కోతకు ప్రభు అయిన వాడు కోత పంట పొలములలోనికి మనల్ని కోత నిమిత్తం పంపించి ఉన్నాడు. We're the people that have the promises that if we ask, He will give us. ఆయన మనకు వాగ్దానం చేశాడు. మనం వాగ్దానం కలిగిన వారము. మనం ఆయన అడిగితే ఆయన మనకు అనుగ్రహించనయ్యున్నాడు. If we seek, we will find. మనము గనక వెదిగితే కనుగొనగలము. If we knock at the door, He will open the door for us. మనము తలుపు తట్టినట్లయితే ఆయన మన కొరకు తలుపును తెరవజేయువాడై The ఉన్నాడు. sinners do not know that we are the people that have the promise. Whatsoever you ask the Father in my name, I will give it to you. పాపములో ఉండి ఉన్న వారిగా ఉన్న ప్రజల కోసం మనము దేవుని నామములో ఏదైనా అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే సంగతి వారికి తెలియదు కదా. And so we pray, we intercede with importunity. కనుక అట్టి వారి నిమిత్తమై మనము ప్రార్థన లేకపోతే ఇంటర్సెషన్ విజ్ఞాపన చేయబద్ధులమై ఉన్నాం. And in Romans chapter 9 verses 1 to 3, రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం Paul చూడగలిగితే, the apostle prayed for the salvation of his people. అపోస్తలుడైన పౌలు తన ప్రజల రక్షణార్థమై ప్రార్థన చేయుచూ ఉన్నాడు. We intercede and we pray and pray and pray again until we find the revival in the church and we find salvation getting to the people of the world. సంఘములో ఉజ్జీవము కొరకై అలాగే లోక ప్రజల రక్షణలోకి నడిపించబడడం కొరకై నిరంతరాయముగా విరామము లేకుండా లేక విసుగు చెందకుండా మనము ప్రార్థన లేక విజ్ఞాపన చేయబద్ధులమై ఉన్నాం. P is to prepare all for his coming. లీడర్షిప్ లో చివరి పదంగా మనకు కనబడేది పి అనేది ప్రజలందరినీ ఆయన రాకడ కోసం సిద్ధం చేయాలి. Everyone in the church, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ as we teach, వారందరికి as బోధించాలి. we shepherd, వారికి సంఘ కాపరిగా ఉండాలి. as we pastor them, వారికి సంఘ కాపరి as పరిచయం we చేయాలి. help them, వారికి సహాయం చేయాలి. we make them to focus on the coming of the Lord. అట్టి వారందరి దృష్టి కూడా యేసు రాకడ మీద దృష్టి సారించేలా చేయాలి. More than 50 times in the New Testament, క్రొత్త నిబంధన గ్రంథంలో దాదాపుగా we're 50 కంటే told ఎక్కువ about మార్లు the coming of the Lord and to get ready. ఇదిగో రాకడ సంభవించబోతుంది, సంసిద్ధంగా ఉండండి అని వ్రాయబడింది. And the average Christian is not thinking about his coming. సగటు క్రైస్తవుడైతే ఆయన రాకడ గురించి కనీసం యోచించడం లేదు. We are the people to remind them Christ is coming again. క్రీస్తు మరలా త్వరగా తిరిగి రానయుడాన్ని ప్రజలకు గుర్తు చేయవలసిన వారము మనమే. And that we need to be ready. కనుక మనం సంసిద్ధంగా ఉండాలి. Your preaching will alert, your preaching will stir up the people that hear you to know Christ is coming. They must be ready. You prepare them for his coming. మీ యొక్క ఉపదేశము యేసుక్రీస్తు ప్రభువుల వారు త్వరగా రానయ్యున్నాడని మీ సంఘానికి చెప్పినప్పుడు ఆయన రాకడ పట్ల మెలకువను కలిగిన ప్రజలుగా మీ సంఘాలను సిద్ధం చేసే ఉపదేశంగా మీరు ఉపదేశం చేయాలి. The Lord Jesus wants the church. యేసుక్రీస్తు ప్రభువుల వారు సంఘాన్ని ప్రేమిస్తూ And he ఉన్నాడు. said the coming of the Son of Man will be like the time of Noah. ఆయన నోవహు దినాల్లో ఒక మనుష్య కుమారునిగా వచ్చిన విధానాన్ని పోల్చి మనతో మాట్లాడారు. You were eating and drinking ఆ దినాల్లో వారు ఏం చేశారు? తినుచూ త్రాగుచూ until ఉన్నారు. the day that Noah entered into the ark. అట్టి దినాల్లో నోవహు వంటి వాడు తన కుటుంబంతో ఓడలో ప్రవేశించాడు. And the people that were not ready, they perished. సిద్ధంగా లేని వారందరూ కూడా జల ప్రళయములో మరణించారు. Then you said again, likewise the coming of the Son of Man will be like the time of Lot. ఆ తరువాత వ్రాయబడిన మరొక మాట మనం గమనించిందే, మనుష్య కుమారుడు రాబోయే దినాలు ఎలా ఉంటాయంటే లోతు యొక్క దినములుగా ఉంటాయి. Eating and drinking and marrying and giving in marriage and doing all the things that people normally do until Lot was taken out of Sodom and a fire of judgment came upon Sodom and Gomorrah. లోతు దినాల్లో ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? తినడం త్రాగడం మాత్రమే కాకుండా పెండ్లికి ఇవ్వడం, పెండ్లి చేసుకోవడం, ఇల్లు నిర్మాణం చేసుకోవడం వంటి పనుల్లో ఉన్నారు. ఉగ్రతను తప్పించుకోలేకపోయారు. ఆ సొదొమ ప్రాంతాల మీదకు అగ్నిగంధకములు వచ్చి ఆ ప్రాంతాలను దహించి వేశాయి. And he told the parable of the wise virgins and the foolish virgins. అలాగే ఆయన బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యల గురించిన ఉపమానం కూడా చెప్పాడు.
The foolish took their lamps, but he didn't take extra oil with them. బుద్ధిహీనులైన కన్యకలుగా చెప్పబడ్డ వారు వారితో కూడా అదనపు తైలాన్ని తీసుకువెళ్ళలేదు. But the wise took enough oil to keep their light burning and shining. బుద్ధిగల కన్యలుగా ఉన్నవారైతే వారి దీపాలు నిరంతరాయముగా ప్రకాశించే నిమిత్తమై అదనపు మోతాదు తైలమును వారితో చేపట్టుకుని వెళ్ళారు. While the bridegroom tarried, they slumbered and slept. వరుడు ఆలస్యం చేసినప్పుడు వారందరూ కూడా నిద్రపోయారు. And then the call came. ఆ తరువాత పిలుపు వచ్చేసింది. The bridegroom cometh. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేయుచున్నాడు. They woke up, వారు మేల్కొన్నారు. getting ready to meet the bridegroom. పెండ్లి కుమారుని కలుసుకోవడానికి సంసిద్ధమవుతున్నారు. For the wise, they tuned up their light and they were able to go in to meet the bridegroom. బుద్ధిగల కన్యలుగా ఉన్నవారైతే తైలాన్ని నింపుకొని దీపాలు ప్రకాశవంతం చేసుకుని వరుణ్ణి కలుసుకోగలిగారు. The foolish rose up to see they didn't have enough oil in their lamp. బుద్ధి లేని కన్యలుగా పిలువబడ్డవారు మేల్కొన్నారు గాని వారి దీపాలు ఆరిపోవడాన్ని వారు గమనించుకున్నారు. They were in darkness. ఎందుకండి అంధకారం? They were not ready for the coming of the Lord. యేసు రాకడ కోసం సంసిద్ధంగా లేరా? And they told the wise virgins, give us of your oil. వీరేం అడుగుతున్నారంటే బుద్ధిగల కన్యకల దగ్గరకు వచ్చి మాకు కొంచెం తైలం ఇస్తారా? They said, no, we can't do that. So that you don't have enough, we don't have enough. They went to buy. Before they came back, the door was shut. బుద్ధిగల వారు ఏం చెప్పారంటే ఇది మాకును మీకును చాలదన్నారు. తత్ఫలితంగా బుద్ధి లేని వారుగా చెప్పబడ్డవారు కొనుగోలు చేయడానికి వెళ్ళారు కానీ ఈ మధ్య కాలంలో తలుపు వేయబడెను. And Jesus concluded the parable. యేసు ఆ ఉపమానాన్ని ముగింపు ఇలాగున చేశాడు. And he said, be ye therefore ready. ఆయన చెప్పాడు ఇదిగో సంసిద్ధంగా ఉండండి. For the Son of Man comes at a time you know not. అటువంటి సందర్భంలో సమయంలో మనుష్య కుమారుడు తిరిగి మరలా రానయ్యున్నాడు. For yourself, prepare for his coming. మీరు దేవుని రాకడ కోసమై సంసిద్ధమవ్వండి. As a pastor leader, prepare the people, all people under your influence, prepare them for Christ's coming. సంఘ కాపరిగా సంఘానికి నాయకులుగా మీ ఆధిపత్యం క్రింద ఉండి ఉన్న వారందరినీ కూడా క్రీస్తు యొక్క రెండవ రాకడ కోసమై ఆయుత్తపరచండి. The Lord make us ready. ప్రభు మనల్ని సంసిద్ధులుగా చేయునుగాక. The Lord make us to fulfill our calling into leadership. ప్రభు మనల్నందరినీ కూడా నాయకత్వం అనే పిలుపులోనికి పిలిచిన్నాడు గనుక అట్టి పిలుపును సంసిద్ధం చేసుకుని సంపూర్తి చేసుకునేలాగున చేయునుగాక. Now we're going to rise up and pray. ఇప్పుడు మనమందరం కూడా పైకి లేచి నిలబడి ప్రార్థన Anytime చేసుకుందాం. we hear the word of God, we need to pray so that God will give us the grace, the anointing, the power to fulfill and to do what he has called us to do. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యమును మనం ఆలకించి ఉన్నాము కదా. ఎట్టి పిలుపు చేత ప్రభు మనల్ని పిలిచి ఉన్నారు. అట్టి పిలుపును సమగ్రంగా సమూలాగ్రం పరిపూర్ణంగా నిర్వహించడం కోసం దేవుడు తగిన కృపను శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. Praise God for your calling into leadership. నాయకత్వం కోసం ప్రభు మిమ్మల్ని పిలిచినందుకు చేతులు పైకి చాపి ప్రభువును Celebrate స్తుతించండి. your calling into leadership. నాయకత్వంలోకి మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు గుర్తించుకోండి. Commit yourself to standing and staying steadfast in leadership. మిమ్మును మీరు మీ యొక్క నాయకత్వపు పిలుపులో స్థిరముగా కదలకుండా చంచలత్వం లేకుండా స్థాపించుకోవడం కోసం ప్రార్థించండి. And consecrate yourself to the Lord to love the church. మిమ్మును మీరు సంఘమును ప్రేమించడం కోసం ప్రభు చెంత ప్రతిష్ఠ చేసుకోనండి. Sincerely, wholeheartedly, not keeping back anything. Love the church. ఏది కూడా ఉన్నప్పటికీ సరే దాన్ని వెనకకు ఉంచి సంఘమునే తొలి ప్రాధాన్యతగా ఉంచుకోవడం కోసం Love the ప్రార్థించండి. leaders in the church and love the members in the church. కేవలం సంఘములో ఉన్న సభ్యులు మాత్రమే కాదు అన్నట్టుగా The church is your family. సంఘం అనేది మీ కుటుంబం అండి. Love the family of God and love the church. దేవుడు కుటుంబముగా సంఘాన్ని సూచించి ప్రేమించాడు. Evangelize the world. అలాగే లోకమునకు సువార్తీకరణ అందించండి. Use all your resources, everything you've got. మీరు కలిగి ఉన్న ప్రతి వనరులన్నీ కూడా వినియోగించండి. Don't hold anything back. ఏది వెనక దాచిపెట్టకండి. You're doing it for Christ. ఈ క్రీస్తు కోసం He జీవిస్తున్నారు. died for the whole world. ఆయన సర్వలోకము కోసం And because మరణించాడు. of that,
that you want to give everything to evangelize the world. అందును బట్టి సర్వలోకానికి సువార్తీకరణ అందించే నిమిత్తం అందచేయ నిమిత్తం మనం పిలువబడి ఉన్నాం. Advance is kingdom. అలాగే దైవ రాజ్యమును వ్యాప్తి చేయండి. Advance is kingdom. ఆయన రాజ్యమును వ్యాప్తి చేయండి. Forget about your own personal agenda, your own kingdom. His is the only kingdom to advance. మీ సొంత కార్యకలాపాలు ప్రణాళికలు మీ రాజ్యమును కాకుండా దైవ రాజ్యమును వ్యాప్తి చేయండి. Disciple his followers. అలాగే ఆయనను అనుసరించు వారిని శిష్యులుగా శిక్షణ ఇచ్చి తర్బీదు చేయండి. Don't abandon the lambs and the sheep into the hands of wolves. Disciple them. అలాగే మీ యొద్దకు వచ్చిన శిష్యులుగా వచ్చి ఉన్న వారందరినీ కూడా, గొర్రెలుగా వచ్చిన వారందరినీ కూడా శిష్యుల స్థాయికి శిక్షణ ఇచ్చి తర్బీదు చేసి పంపించండి. Establish more churches. మరి ఎక్కువ సంఘాలు నిర్మాణం చేయండి. Everywhere. ప్రతి చోట కూడా. Spot out where there's no church. ఎక్కడ సంఘం లేదో కనిపెట్టండి. Evangelize and establish more churches. అక్కడ సువార్తీకరణ చేయండి, మరి ఎక్కువ సంఘాలు స్థాపించండి. Raise up more pastors. మరి ఎక్కువ మంది సంఘ కాపరులను లేవనెత్తండి. You alone cannot finish the work. Raise up more pastors. ఇప్పటికి మీరు చేసిన పని చాలనుకోకండి, మరి ఎక్కువ మంది సంఘ కాపరులను లేవనెత్తండి. Do everything you do, you serve selflessly. మీరు చేయు ప్రతి సేవ పరిచర్యలు కూడా స్వార్థ రాహిత్యముతో సేవ చేయండి. Don't think about yourself. మీకు మీకోసం చూసుకోకండి. Don't think about your sustenance. మీరు స్థిరపడతామా లేదా అని యోచించకండి. God will take care of that. మీ జీవనోపాధి స్థిరత్వం గురించి దేవుడు చూసుకుంటాడు. Just serve. ఆయన చూసుకుంటాడు. You're tired, keep on serving. కనుక దేవుని సేవకుల సమయం ఆసన్నమైంది. Somebody discouraged you, keep on serving. ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరిచారా, అయినా సేవ కొనసాగించండి. Serve selflessly. స్వార్థరహితంగా సేవ చేయండి. Harvest for Christ. క్రీస్తు కొరకై పంటను కోయండి. When the planting season has now produced harvest, everybody must go to the harvest field. ప్రతి ఒక్కరి కోసమై కోత పని వారిగా అన్నట్టు కోత కోయడం కోసం కోత పొలములోనికి పంపించే వారిగా సంసిద్ధమవ్వండి. Be part of the harvest. ప్రతి విధమైన కోతను చేపట్టుకొనండి. Intercede. విజ్ఞాపన చేయండి, For ప్రార్థించండి. the people who cannot pray for themselves. తమ కోసం తామే ప్రార్థన చేసుకోలేని వారి కోసం మీరు ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి. Pray for revival. ఉజ్జీవం కోసం ప్రార్థించండి. And pray for many yielding to the Lord and coming into the kingdom. అనేక మంది దేవుని రాజ్యములోనికి రావడానికి, దేవునికి లోబరుచుకునేలాగున ఉండడానికి ప్రార్థించండి. And you intercede with importunity. అలాగే అవకాశాల లేమితో ఉన్న వారి కోసమై వారికి ప్రతిగా మీరే విజ్ఞాపనము చేయండి. Pray and pray again. అలాగే ప్రార్థించండి, మరలా ప్రార్థించండి. Pray in the church and pray at home. సంఘములో ప్రార్థించండి, ఇంటిలో ప్రార్థించండి. Pray in the day and pray in the night. పగటి వేళ ప్రార్థించండి, రాత్రి వేళ ప్రార్థించండి. Intercede with importunity. మీకున్న అవకాశాన్ని వినియోగించుకుంటూ విజ్ఞాపనము చేయండి.